హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. నేను మీ మోహన్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కనుక నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇలాంటి వీడియోస్ కంపల్సరీగా షేర్ చేయండి అందరికీ. ఎందుకంటే మనము యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తుంటాం, కానీ ఇలాంటి పనికి వచ్చే విషయాలు అతి తక్కువ మంది మాత్రమే అప్లోడ్ చేస్తారు. సో ఇది ఏంటిదంటే సైబర్ నేరగాలు రూటు మార్చారా అంటే మార్చారనే అర్థమవుతుంది. ఎందుకంటే మనకు రీసెంట్గా లాస్ట్ ఇయర్ వరకు కూడా చాలా వరకు డిజిటల్ అరెస్ట్లు అని చెప్పేసి, మ్యాట్రిమోనీ ద్వారా వచ్చేసి, కస్టమ్స్ అధికారంలో అని చెప్పేసి, పోలీసులు అని చెప్పేసి, ఈ విధంగా కాల్ చేసి ఒక ఏదైనా ఫోన్ అదే రీఛార్జ్ ద్వారా మేము మీకు ఇట్లా ఆఫర్ ఇస్తామని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టారు సైబర్ నేరగాలు. కానీ ఇది ఒక కొత్త తరహా సైబర్ నేరం. అంటే ఇలాంటివి కూడా జరిగినాయి, కానీ ఇది ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో జరిగింది. ఏంటిదంటే సైబర్ నేరగాలు రోజు రోజుకు వాళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఉన్నారు, కొత్త వెర్షన్స్ అప్డేట్ అయినట్టుగా. మొన్నటి వరకు పోలీసు అధికారులు అని చెప్పేసి మీ మీద పోలీసు కేసు పెడతామని చెప్పేసి, డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి భయపెట్టిన వాళ్ళు ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్ చేసి గర్భిణీల యొక్క వివరాలు, అంగన్వాడీ కేంద్రాల్లో మన ఊర్లలో చూస్తూ ఉంటాం మనం, ఆ ఊర్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్ అవుతారు. సో వాళ్ళకి ప్రతిరోజు పాలు, గుడ్లు, వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని ఇస్తూ ఉంటారు కదా. అలాగే గర్భిణీల యొక్క డేటా, బాలింతలు అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళ డేటాను సేకరిస్తూ ఉన్నారంట. ఎందుకంటే మీకు కొన్ని గవర్నమెంట్ పథకాలు వచ్చినాయి, ఆ పథకాలకు మీరు లబ్ధిగా ఉన్నారో లేదో మేము చెక్ చేస్తున్నామని చెప్పేసి ఒక అంగన్వాడీ కార్యకర్తకు ఫోన్ చేశారు ఒక దుండగుడు, అంటే ఒక సైబర్ నేరగాడు. ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడి తర్వాత అదే వాళ్ళ డేటా, వాళ్ళు ఎవరు, ఎలా, ఎక్కడ, ఏ ఊరు ఇట్లా తీసుకొని డేటా తర్వాత ట్రాప్ మార్చాడు. అంటే ఇది ఒక హనీ ట్రాప్ కిందకి వస్తుంది మనకు. ఇది కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటిదంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఏంటి, వాళ్ళు బాగున్నారా, వాళ్ళు అందంగా ఉంటారా, వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఈ విధంగా వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. సో దయచేసి ఎవరు కూడా వేరే వాళ్ళ గురించి గనక వ్యక్తిగత వివరాలు అడిగితే ఎవరైనా ఫోన్ చేసి ఎవరు కూడా షేర్ చేయవద్దు. ఎందుకంటే ఫస్ట్ ఒక ఆమె కాల్ చేసినప్పుడు ఒక అంగన్వాడీ కార్యకర్తకు ఆమె కొంచెం వెంటనే ఏమంటారు వెంటనే మేల్కొని ఇలాంటి వివరాలన్నీ అడగారు కదా ఎవరైనా అధికారులు ఫోన్ చేస్తే. సో వెంటనే ఆమె ఫోన్ కట్ చేసేసింది. సో తర్వాత 2-3 సార్లు అగైన్ కాల్ చేశారు వాళ్ళు, ఒక 2-3 days ఆ విధంగా కంటిన్యూస్గా. తర్వాత మళ్ళీ ఈమె వల్ల అవ్వదని చెప్పేసి ఇంకొక అంగన్వాడీకి ఫోన్ చేశారు. ఆమె తెలియక ఈ డేటా కొంత వాళ్ళకు షేర్ చేసేసి తర్వాత ఆమె ఏంటి ఈ డేటా అంతా అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు వాట్సాప్ కాల్ చేసి ఆమెకు వాట్సాప్ నుంచి కొన్ని అసభ్యకరమైన చిత్రాలను షేర్ చేశారు ఆమెవి. సో అట్లా మార్ఫింగ్ చేసిన ఫోటోలు. సో చూశారు కదా ఎంత తెలివి మీరిపోయారు. ఏంటంటే వీళ్ళకి కొన్ని బెనిఫిట్స్ వచ్చాయి గవర్నమెంట్ ఇవి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళ అకౌంట్లను కూడా లూటీ చేయడానికి ఇది ఒక కొత్త తరహాగా సైబర్ నేరగాలు వల విసురుతున్నారు. సో దయచేసి ఎవరైనా సరే, పల్లెటూర్లలో ఎక్కువగా జరుగుతాయి ఇవి. సో పల్లెటూర్లలో ఉన్న వాళ్ళ అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తే దయచేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా షేర్ చేయవద్దు. మీకు డైరెక్ట్గా ఎవరైనా ఆఫీసర్స్ ఫోన్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఆ విధంగా ఉంది, ఎవరు ఎప్పుడు ఫోన్ చేస్తారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లా. ఇక్కడ చూస్తే కనిగిరి పట్టణానికి చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్తకు ఓ వ్యక్తి ఫోన్ చేసి మేము ఒంగోలు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము, జననీ సురక్ష పథకం కింద డబ్బులు వేయాలి కాబట్టి బాలింతలు గర్భిణీల యొక్క వివరాలు కావాలని అడిగారు. తర్వాత వారు అందంగా ఉంటారా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాగా ఆమెను మభ్యపెట్టే విధంగా మాట్లాడేసరికి ఆమె ఫోన్ కట్ చేసేసింది. వెంటనే ఆమెకు అర్థమైపోయింది ఇదేదో ట్రాపింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ అదే ఊర్లో మళ్ళీ ఇంకొక అంగన్వాడీ కార్యకర్తకు ఫోన్ చేస్తే ఆమె తెలియక ఇన్ఫర్మేషన్ షేర్ చేసేసింది. సో ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు డబ్బులు ఏకపోగా మన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చూశారు కదా. సో దయచేసి ఎవరు కూడా మీ యొక్క వ్యక్తిగత వివరాలు కానివ్వండి, మన యొక్క ఆధార్ నెంబరు, బ్యాంక్ నెంబర్స్ కానివ్వండి, పాన్ కార్డ్స్ కానివ్వండి, అలాగే మన ఫ్యామిలీ డీటెయిల్స్, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు ఏంటి, ఎవరైనా జాబ్ చేస్తారా, ఎవరైనా అమెరికాలో ఉంటారా, ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తారా, ఇట్లా అడిగినా సరే ఎవరు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయవద్దు. ఎందుకంటే లింకులు పంపించి లింక్ క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక విధంగా ట్రాప్ చేయడము, హౌస్ అరెస్ట్ చేసేయడము, డిజిటల్ అరెస్ట్ అంటున్నారు కదా అవి. సో మేము పోలీసులు కస్టమ్ అధికారం అని చెప్పేసి మీ పేరు మీద మత్తు పదార్థాలు వచ్చాయని చెప్పేసి, మ్యాట్రిమోనీ నుంచి ఫోన్ చేసామని చెప్పేసి ఈరోజు రకరకాలుగా డబ్బులు ఏ విధంగా కొట్టేయాలి, డబ్బులు ఏ విధంగా సంపాదించాలి,
అన్న దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు కొంతమంది ఎదవలు కంటిన్యూస్గా. సో దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఎవరు కూడా రెస్పాండ్ అవుతూ, రెస్పాండ్ అయినా వెంటనే ఫోన్ కట్ చేసేయండి. అలాంటి నంబర్ నుంచి కనుక మళ్ళీ కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూ ఉంటే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు కంపల్సరీగా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఇలాంటి అంగన్వాడీ వాళ్ళు ఉంటే కంపల్సరీ షేర్ చేయండి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఎందుకంటే ఈరోజు కొంతమంది తెలియక వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటున్నారు, మన యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు, అది ఒక హనీ ట్రాప్ కిందకి వస్తుంది. సో ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌజన్య మోహన్.